ఇరుముడి ఇది రవితేజ మాస్ సినిమా కాదు. రవితేజని ఇంత కొత్తగా ఎప్పుడైనా చూసారా? సినిమా మొదలైన కొద్దిసేపటికే మనకు అర్థమయ్యేది ఒక్కటి. ఇక్కడ రవితేజ మనం ఎప్పుడు చూసే మాస్ మహారాజాలా కాదు. ఇక్కడ ఒక తండ్రి ఉన్నాడు, తన కూతురు అంటే ప్రాణం. కానీ అదే సమయంలో తనకు కొన్ని బలహీనతలు కూడా ఉన్నాయి. ఆ బలహీనతల నుంచి బయటపడడానికి అతను తీసుకున్న ఒక నిర్ణయం సినిమా కథని మరో దిశలోకి తీసుకెళ్తుంది. ఇక్కడే ఇరుముడికి టర్నింగ్ పాయింట్. సినిమా మొదటి భాగం చాలా నెమ్మదిగా ప్రశాంతంగా కథని బిల్డ్ చేస్తుంది అని అనిపిస్తుంది. రవితేజ బేబీ నక్షత్ర మధ్య ఫాదర్ అండ్ డాటర్ బాండింగ్ సినిమాకి చాలా ప్లస్ అయింది భయ్య. బేబీ నక్షత్ర కేవలం సింపతి కోసం పెట్టిన క్యారెక్టర్ లా కాకుండా కథని ముందుకు నడిపించే పాత్రలా కనిపిస్తుంది. ఇక రవితేజ విషయానికి వస్తే ఈ సినిమాలో ఆయన మాస్ తగ్గించాడు, నటన పెంచాడు. సైలెంట్ గా ఇచ్చే ఎక్స్ప్రెషన్స్, కూతురి విషయంలో కనిపించే భయం, ప్రేమ ఇవన్నీ చాలా న్యాచురల్ గా వచ్చాయి భయ్య. ఇక అయ్యప్ప దీక్ష కూడా కేవలం డివోషనల్ ఎలిమెంట్ కోసం పెట్టినట్టు అనిపించదు. అది రవితేజ క్యారెక్టర్ కి ఒక ఎమోషన్ ట్రాన్స్ఫర్మేషన్ లా ఉపయోగపడుతుంది. కానీ ఒక్క విషయం ఏంటంటే ఇంటర్వెల్ దగ్గర నుంచి సినిమా మనం ఊహించిన దారిలో కాకుండా వేరే దారిలోకి వెళ్ళిపోతుంది. మనం ఇప్పటి వరకు చూస్తున్నది ఒక ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా అనుకుంటే ఇంటర్వెల్ తర్వాత థ్రిల్లర్ యాంగిల్ బలంగా మొదలవుతుంది. ఇక్కడే సినిమాలో అసలు గేమ్ మొదలవుతుంది. మిస్సింగ్ గర్ల్స్, విలేజ్ లో జరుగుతున్న కొన్ని డిస్టర్బింగ్ ఇన్సిడెంట్స్, వీటి వెనకాల అసలు ఏం జరుగుతుందనే క్యూరియాసిటీ పెరుగుతుంది. అంటే స్పాయిలర్స్ చెప్పాను అనుకోండి, కానీ సెకండ్ హాఫ్ లో కథకు వచ్చే షిఫ్ట్ మాత్రం ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. శివ నిర్వాణ ఇంతకు ముందు ఎక్కువగా ఎమోషన్స్, రిలేషన్షిప్స్ మీద సినిమాలు చేశారు, కానీ ఇక్కడ థ్రిల్లింగ్ జోన్ లోకి వెళ్లే ప్రయత్నం చేశారు. కొన్ని చోట్ల అది బాగా వర్కౌట్ అయింది, కొన్ని చోట్ల మాత్రం స్క్రీన్ ప్లే కొంచెం కన్వీనియంట్ గా అనిపించలేదు. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ లో కొన్ని క్యారెక్టర్స్ కాన్ఫ్లిక్ట్స్ వల్ల నేరేషన్ కొంచెం సెటిల్డ్ గా అనిపించచ్చు, కానీ అందరూ చాలా బాగా న్యాచురల్ గా యాక్టింగ్ చేశారు. ఇంకా మ్యూజిక్ విషయానికి వస్తే జీవి ప్రకాష్ మరోసారి ప్లస్ పాయింట్. ముఖ్యంగా డివోషనల్ పోర్షన్స్ లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం ఇరగదీసేశాడు అండ్ ఎమోషనల్ సీన్స్ కూడా చాలా బాగా చేశాడు భయ్య. అయితే సినిమా పర్ఫెక్టా అని అంటే పర్ఫెక్ట్ కాదు. కొన్ని సీన్స్ ఫోర్స్డ్ గా అనిపించాయి, కొన్ని విలన్ క్యారెక్టర్స్ మాత్రం రియలిస్టిక్ గా కాకుండా కొంచెం ఎగ్జాజరేట్ చేసినట్టు అనిపించింది. కానీ చివరికి ఇరుముడి మూవీ చూస్తే మనకి ఏం గుర్తుండిపోతుంది అంటే, ఒక మాస్ హీరోని కొత్తగా చూడటం వలన, కూతురితో ఉన్న ఎమోషనల్ బాండ్ వలన, లేక సినిమా చివరి భాగంలో వచ్చే థ్రిల్లర్ జర్నీ వలన నాకు మాత్రం తండ్రి తన కూతురిని కాపాడడం కంటే తన కూతురు తన మాటలని భయపడకుండా చెప్పగలిగేలా చేయడం అనే ఆలోచన ఈ సినిమాకి అసలు స్ట్రెంత్ అనిపించింది. అందుకే మాస్ ఎలివేషన్ల కోసం వెళ్తే ఇది మీ సినిమా కాకపోవచ్చు, కానీ ఒక ఎమోషనల్ ఫాదర్ డాటర్ స్టోరీతో పాటు సోషల్ మెసేజ్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కలిపిన సినిమా చూడాలనుకుంటే మాత్రం ఇరుముడిని చూడొచ్చు. నాకైతే మూవీ నచ్చింది భయ్య. నా రేటింగ్స్ అయితే 3.5. రవితేజ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది, ఫాదర్ డాటర్ ఎమోషన్ బాగుంది, మ్యూజిక్ బాగుంది, స్క్రీన్ ప్లే బాగుంది, కొన్ని చోట్ల ఫోర్స్డ్ గా అనిపించింది. మొత్తానికి ఇది రవితేజ మాస్ కంబ్యాక్ అంటే నటుడిగా రవితేజకి వచ్చిన కంబ్యాక్ అని చెప్పొచ్చు.